ఇన్ని రోజులుగా దేవుడిగా పూజించిన గుళిక నలుగురిని అతి దారుణంగా చంపేసింది. అక్టోబర్ 2, 2024 ఆ రోజు కేరళలో ఉండే ఒక గ్రామంలో తెయ్యం ఫెస్టివల్ని బాగా జరుపుకుంటూ ఉన్నారు. తెయ్యం సమయంలో గుళిక అడవి అలాగే ఆ గ్రామం మొత్తం పరిగెస్తుంది. ఆ విధంగానే ఆ రాత్రి గుళిక ఆ గ్రామం చుట్టూ పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అలా పరిగెస్తూ గుళిక సడన్గా ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉండే 2 అబ్బాయిలని 2 అమ్మాయిలని చంపేస్తుంది. ఆ తర్వాత అడవిలోకి పారిపోయింది. ఇది తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే ఈ పోలీసులకి పెద్ద షాక్ ఎదురైంది. ఎందుకంటే ఈ నలుగురు వాళ్ళ ఇంట్లో నుండి చాలా డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. అలానే లాస్ట్ ఇయర్ ఇదే తెయ్యం ఫెస్టివల్ సమయంలో ఈ నలుగురు ఒక పాపని కిడ్నాప్ చేసి తన మెడలో ఉండే గోల్డ్ చైన్స్ని బ్యాంగిల్స్ని దొంగలించి ఆ పాపని రైల్వే ట్రాక్ పైన పడేసి చంపేస్తారు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఈ గ్రామ ప్రజలు వీళ్ళు చేసిన తప్పుల వల్లే గుళిక వీళ్ళకి ఇలాంటి శిక్ష వేసిందని అనుకుంటారు. ఆ తర్వాత పోలీసులు ఆ గుళిక వేషం వేసుకున్న వ్యక్తిని విచారించినప్పుడు ఆ వ్యక్తి నాకు 2 రోజులుగా ఆరోగ్యం బాగాలేక స్పృహలో ఉన్నాను, నేను అసలు వేషం వేయలేదు అని చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఇదంతా చేసింది నిజంగానే గుళికనేనా?